మమత తప్పనిసరిగా గెలుస్తానన్నటువంటి ధీమా ఉంది. అదే సందర్భంలో ఇల్లు ఖాళీ చేయడం వెనకాల కూడా రేపు లాంఛనంగా గెలిచి వస్తానని చెప్పడం కోసమే అన్నటువంటిది ఆమె అభిమానులు చెప్పేటటువంటి. అది పక్కన పెడితే నిన్న కలకత్తాలో లడ్డూల ఆర్డర్ దాదాపుగా ఒక 10 లక్షల లడ్డూల ఆర్డర్ మమతా బెనర్జీ టీం ఇచ్చిందట. దాంతో స్వీట్ షాపుల వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ కోసం లడ్డూలు తయారు చేయడం జరిగింది. తద్వారా గెలుస్తామన్నటువంటి ధీమా తృణమూల్ కాంగ్రెస్లో చాలా బలంగా ఉందన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇటు కాషాయపు దాన్ని ఏమంటారు గులాం విపరీతమైనటువంటి కొరత ఏర్పడిందట. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అది భారీ ఎత్తున కొన్నారట. ఓవరాల్గా బెంగాల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలవాలని భారతీయ జనతా పార్టీ అభిమానులు ఒక్కళ్ళే కోరుకుంటున్నారు. మమత గెలవాలని మమత అభిమానులకు తోడు మమత చేతిలో ఓడిపోవడానికి కనీసం ఒక్క సీట్ అన్నా వస్తుందో లేదో అనుకున్నటువంటి కాంగ్రెస్సు మమత గెలవాలని ఆకాంక్షిస్తోంది. మమత వల్ల నాశనమైనటువంటి కమ్యూనిస్టులు మమతే గెలవాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యాంటీ హిందూ, యాంటీ మోడీ, యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ ఉన్నోళ్ళందరూ కూడా దానికి సెక్యులరిజం అనే అర్థం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మమతే గెలవాలని కోరుకుంటున్నారు. మరి కాసేపట్లో స్పష్టత వస్తుంది.